అంటే సహజంగా కలగడం అనేది చాలా కష్టం. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ కాలుష్యం అంతా కూడా సముద్ర జీవులకు ఊపిరాడకుండా చేస్తుంది మరియు వాటి భూమిని మొత్తం కూడా పాడు చేస్తుంది. భూగర్భ జీవులు విషపూరితంగా చేస్తుంది మరియు మనుషులందరికీ కూడా తీవ్రమైన సమస్యలను కలుగజేస్తుంది. ఇప్పుడు మనం ప్లాస్టిక్ వల్ల కలిగే సమస్యల గురించి చూద్దాం. ప్లాస్టిక్ వల్ల పర్యావరణ సమస్యలు, సముద్ర కాలుష్యం మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థలను కూడా ప్లాస్టిక్ ప్రభావితం చేస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర కాలుష్యానికి 80% వరకు కారణం అవుతున్నాయి. ప్రతి సంవత్సరం 8 నుండి 10 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో పడుతుంది. ప్రస్తుతం సముద్రంలో దాదాపు ప్రకారంగా శాస్త్రవేత్తలు ఈ విధంగా చెప్పారు. అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా, చైనా, చిలీ, న్యూజిలాండ్ అంటే జనాభా తక్కువ ఉన్న ప్రదేశాలలో కూడా మేము ప్లాస్టిక్ని కనుగొంటున్నామని చెప్పారు. సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం సముద్ర జీవనానికి మరియు పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. అలాగే సముద్ర ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ప్రభావితమయ్యే జాతులలో 17% IUCN ప్రమాదంలో ఉన్న. మనం పారవేసే ప్లాస్టిక్ అంతా కూడా అందులో నుంచి కొంచెం మాత్రమే రీసైకిల్ అవుతుంది. మిగతాదంతా కూడా అయిపోవడానికి 1000 సంవత్సరాలకు పైగా అది పడుతుంది. అయితే ప్లాస్టిక్ క్రమంగా అది కుళ్ళిపోయేటప్పుడు చాలా విషపూరితమైన పదార్థాలను రిలీజ్ చేస్తుంది. అవన్నీ కూడా కొంచెంగా నేలలోకి మరియు వాటర్లోకి అవన్నీ కూడా రిలీజ్ అవుతుంది. భూభాగ మైక్రోప్లాస్టిక్ కాలుష్యం సముద్ర మైక్రోప్లాస్టిక్ కాలుష్యం కంటే 423 రెట్లు ఎక్కువగా ఉంటుందని చాలా ఎక్స్పర్ట్ ఉత్పత్తి చేయడం మనం వినియోగించడం ఎక్కువ అయినట్లుగా అయితే 19% వరకు కార్బన్ రిలీజ్ అనేది చేరుతుంది అని ఇది చెప్పబడింది. ఈరోజు మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తెలంగాణ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ సెక్రటరీ గారు జావేద్ పాషా గారు మేము జీరో ప్లాస్టిక్ కార్యక్రమం జరుపుకున్నాము. ఈ కార్యక్రమం మెసేజ్ అనే స్వచ్ఛంద సంస్థతో మేము జరుపుకున్నాము. దీనివల్ల ఈ రోజు నుంచి ఆగస్టు 15 నాడు మేము ఒక ప్లెడ్జ్ చేసాము. ఈ విషయంలో ఈ యొక్క మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ కార్పొరేషన్ ఏరియాలో ప్లాస్టిక్ నిర్మూలన చేయాలని 140 మంది స్టూడెంట్స్ వేరియస్ కాలేజెస్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున వచ్చి ప్రతి కార్నర్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్ ఏరియాలో ప్లాస్టిక్ నిర్మూలన చేసి ఇన్ని బ్యాగ్స్ కలెక్ట్ చేసినారు వీళ్ళు. ఈ రోజు నుంచి మేము అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము. కార్పొరేషన్ ప్రెసిడెంట్గా అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఈ యొక్క మెట్రోపాలిటన్ ఏరియాలో క్రిమినల్ కోర్ట్స్ కార్పొరేషన్ ఏరియాలో అని విసినిటీ ఆఫ్ ఏరియాలో ఈ రోజు నుంచి ప్లాస్టిక్ నిర్మూలనకి మేము మా సహకారం చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. మీరు హైట్గా ఉండడం ద్వారా కొరియన్ మెంబర్స్ కనబడట్లేదు సార్. అసలు వెనకాల సార్ ఒక ఫోటో కూర్చుంది. ఎవరికి నిల్చున్నాము దయచేసి కూర్చుంది. సార్ ఒకసారి మీరు అందరూ కూర్చున్నారు.
చాలా కష్టపడ్డాను అందరూ గంట పరిగెత్తలేదు చాలా కష్టపడ్డాను. ఇంకొకటి సార్ నా పాత్ర ఇక్కడ ముందు పర్యావరణంలో మరియు దాని యొక్క అందాన్ని మనం కోల్పోతాం. ఇంగర్ అండరెన్స్ యుఎన్పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసర్ ఉపయోగించే ప్లాస్టిక్. ఇంకా మనము దీని గురించి తెలుసుకుందాము. మనము నిర్లక్ష్యంగా ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ సముద్రపు మరోవైపు చేరి సమస్యలకు దారితీస్తుంది. 2019లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు చెప్తాను. 2019లో ఒక చిన్న పరిమాణము గల తాబేలు దాని యొక్క కడుపులో 104 ప్లాస్టిక్ ముక్కలతో అది చనిపోయింది. కేవలం ఈ భయంకరమైన సందర్భము సముద్ర జీవులకి మాత్రమే కాదు, కానీ భూభాగంలో ఉన్న జంతువులకు కూడా ఇది దారితీస్తుంది. 2018లో జనవరిలో కేరళలోని పెరియారులో ఒక 20 ఏళ్ల ఏనుగు అడవి పర్యాటకులు పారివేసిన ప్లాస్టిక్ తిని అది మరణించింది.